జనసేనలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలతో పాటు తటస్థులను చేర్చుకునేందుకు జనసేన హైకమాండ్ 14 మంది నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ బాధ్యతలు ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టారు బాలినేని. బలమైన నేతను జనసేనలో చేర్పించేందుకు ఆయన గట్టి ప్రణాళిక రూపొందించారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన నేతను జనసేనలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలను జనసేనలోకి రప్పించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేనలో చేరతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయనతో మాజీ మంత్రి బాలినేని కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థిగా పోటీ చేసి 30,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు కృష్ణమోహన్. వైసీపీలో ఉంటూ ఎన్నికలకు ముందు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని మొన్నటి వరకు ప్రచారం సాగింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో జనసేన అయితే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన ఆమంచి 2000లో కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వేటపాలెం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. తర్వాత ఎంపీపీ 2004లో రోసయ్య చీరాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రోసయ్య గెలుపు కోసం కృషి చేసి 2009లో రోసయ్య పక్కన తప్పుకోవడంతో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైసీపీలో చేరిన ఆమంచి 2014లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరారు. అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. జగన్ కరణం బలరాం వైపు నిలబడ్డంతో ఆమంచి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్లో యాక్టివ్గా లేరు. ఇప్పుడు బాలినేని ద్వారా జనసేనలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.